బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఏరోప్లేన్ మోడల్ 2009లో లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటి నుంచి వరల్డ్ వైడ్‌గా 100+ ఇష్యూస్ వచ్చాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, కానీ బ్యాటరీ ఫెయిల్యూర్స్, ఇంజిన్ ఇష్యూస్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల ఈ ఎయిర్‌లైన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. 2013లో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. జపాన్ ఎయిర్‌లైన్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఫెయిల్యూర్ అయ్యింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో బ్యాటరీ ఓవర్ హీటింగ్ వల్ల ఫైర్ ఇన్సిడెంట్ అయ్యింది. రీసెంట్‌గా కెనడాలో విండో లూజ్ అయ్యి విండో బయటికి వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా ఎయిర్‌బస్ ఇంకా బోయింగ్ కంపెనీస్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో డియోపాలీ, అంటే మార్కెట్‌లో ఈ కంపెనీసే డామినేట్ చేస్తాయి. ఎయిర్‌బస్ హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్‌లో ఉంటే బోయింగ్ అమెరికాలో ఉంది. అయితే బోయింగ్ ప్రతి ఏరోప్లేన్‌కి అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేషన్ ఇవ్వాలి. కానీ బోయింగ్ కంపెనీ ఎఫ్ఏఏ నుంచి స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళే ప్లేన్స్‌కి సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో జరిగిన ప్లేన్ క్రాష్ ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అయితే యూఎస్ అఫీషియల్స్ ఏమన్నారంటే ప్లేన్ గ్రౌండ్ అవ్వడానికి ఇమ్మీడియేట్ రీజన్ లేదు. ఇంకా ప్లేన్ క్రాష్ వీడియోస్ చూసి ఎర్లీ డిసిజన్ తీసుకోవడం రైట్ కాదు. ప్లేన్ క్రాష్ స్పాట్‌కి వెళ్లి ఏమైందో చూడాలి అని అన్నారు. ఫైనల్‌గా ఫ్లైట్‌లో ఉండే బ్లాక్ బాక్స్‌తోనే క్రాష్‌కి మెయిన్ రీజన్ ఏంటో తెలుస్తుంది.